కోవూరు నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ కొట్లాటలు ఉండవు, మద్దర్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాము. ఎలక్షన్స్ అయిపోయినాక అందరం కలిసిమెలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనో లేకపోతే గ్రామాల్లో ఏదన్నా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం తప్పించి ఇక్కడ రౌడీయిజం అనేది లేదు. కానీ నేను ప్రశాంత్ రెడ్డి చేస్తున్నానో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడనో నేను అనడం లేదు. వాళ్ళను ప్రోత్సహిస్తున్నారని మేము అనడం లేదు. మీ దగ్గర మెహర్బానీ కోసం కొంతమంది రౌడీలు తయారయ్యి కోవూరు నియోజకవర్గంలో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దేవాలయాల్లోకి పోవడం, రౌడీయిజం చేయడం, దేవాలయాలు నిర్వహించే వాళ్ళను కొట్టడం, ఫ్లెక్సీలు చించివేయడం. నిన్నగాక మొన్న మా దామరవాడకు వంశీ నెల్లూరుకి తీసుకెళ్ళి 12 మంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి వదిలిపెట్టారు. నేను అడుగుతున్నా ఆ బుచ్చిరెడ్డిపాళెం మండల పార్టీ అధ్యక్షుడు నాయన్ని, మోహన్ రావు గారిని, పెద్ద మనిషి అతను, సిపిఎం పార్టీ, ఇదేనా నీ కొడుకులకి నేర్పించింది నువ్వు అని అడుగుతా ఉన్నా. నీ రెండో కొడుకు ఒక 10 మందిని తీసుకొని పోయి వంశీకి అడ్డంగా ఆటో ఆపి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇది న్యాయమా మోహన్ రావు గారు అని అడుగుతున్నా. పెద్ద మనిషిగా చెప్పు. సిపిఎం పార్టీలో ఉన్నవాళ్ళు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు అని అంటారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అని అంటారు. నిన్న నీ రెండో కుమారుడు 10 మందిని తీసుకొని పోయి ఆ పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆ పోస్ట్ కూడా తప్పుగా ఏం పెట్టలేదు అతను. ప్రభాకర్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి తిప్పినట్టు కోవూరు నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో కూడా తిప్పలేదు అనే పోస్టింగ్ అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు విలువిస్తున్నావు అనే పోస్టింగ్ ఊరో పెడితే దాన్ని ఇతను ఫార్వర్డ్ చేశాడు. దానికి ఈ అబ్బాయిని తీసుకొని పోయి ఒక 12 మంది దావరమడుగు నుంచి పోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మోహన్ రావు గారికి చెప్తుండా, ఇది మంచి సాంప్రదాయం కాదు, మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు అన్నా, నువ్వు నీ కుమారుణ్ణి మందలించు, ఇది కరెక్ట్ కాదు. మేము కూడా చేయగలుగుతాం రౌడీయిజం, మీకన్నా ఎక్కువ చేయగలుగుతాం, కానీ మన సాంప్రదాయం కాదు. కోవూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటివి జరగలేదు. కొత్త సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుడుతున్నారు, మంచి పద్ధతులు కాదు. ప్రశాంత్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డికి చెప్తున్నా, వాళ్ళని ఖండించండి, లేదా మీ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎవరైతే దేవాలయాల్లోకి పోయి కొట్టారో, ఫ్లెక్సులు దించారో, మా వంశీని కొట్టారో, వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి. మీరు ప్రోత్సహించారని నేను అనడం లేదు. ఎంపీ గారు, ఎమ్మెల్యే మెహర్బానీ కోసం ఇవన్నీ చేస్తున్నారు మా నియోజకవర్గంలో. ఎప్పుడూ లేదు కోవూరులో. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఇక్కడ ఎమ్మెల్యే. కొట్టాలలో సుబ్రహ్మణ్యం నాయుడిని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే నేను క్షమాపణ చెప్పా సుబ్రహ్మణ్యం నాయుడికి. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇవి మన నియోజకవర్గంలో ఉండకూడదని నేను క్షమాపణ చెప్పా. మీరిద్దరు ఏం చేస్తున్నారు, ప్రశాంత్ అమ్మ, నువ్వు ప్రభాకర్ రెడ్డి? కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ ఖండించాలి మీరు. ఇటువంటివి మన నియోజకవర్గంలో ఉండకూడదు. ఒక్కసారి ఆలోచించండి. ఎలక్షన్స్ అప్పుడే మేము తిట్టుకుంటాం. మేము కానీ పోలవరెడ్డి కానీ ఎన్నోసార్లు ఇక్కడ పోటీ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకుంటాం. అయిపోయినాక గ్రామాల్లో అందరం కలిసి ఉంటాం. ఒకరొకరు ఎదురు పడితే మాట్లాడుకుంటాం. ఎందుకు పచ్చగా ఉన్న కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారు మీరు?